సత్యం వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఊర్లో నడుచుకుని వస్తూ ఉంటారు. అలా నడుచుకొని వస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. అలా సరదాగా అందరూ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అక్కడ ఉన్న షీలాని చూసి బాలు అయితే పరిగెత్తుకుంటూ షీలా డార్లింగ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మని ఎత్తుకొని గిరాగిరా తిప్పేస్తూ ఉంటాడు. అది చూసి ప్రభావతి, సత్యం వాళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే రే ఏంట్రా వదలరా అని చెప్పి అంటాడు. అయినా సరే బాలు వదలకుండా వాళ్ళ నానమ్మని గిరాగిరా తిప్పుతూ ఉంటాడు. అది చూసి షీలా డార్లింగ్ ఒరే దించరా అని చెప్పి అంటుంది. దాంతో బాలు కిందగా దించుతాడు. ఏంట్రా ఇప్పుడు వయసు అయిపోయి నన్ను తిప్పడం కాదు పక్కన ఉన్న నీ పెళ్ళాన్ని తిప్పరా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే మీనా డార్లింగ్ అంటూ మీనా వైపు తిరుగుతాడు. ఇక మీనా పరిగెత్తుకుంటూ అమ్మో నాకొద్దు అమ్మమ్మ గారు అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ పక్కకు వెళ్ళిపోతుంది. అది చూసి ప్రభావతి అయితే చాలా విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక అలా అందరూ కూడా సరదాగా పలకరించుకుంటారు. ఇక అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోయాక అక్కడ ఉన్న రోహిణి మాత్రం బయటే ఉండి సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది గమనించి బాలు అయితే ఏంటి ఈ పార్లర్ అమ్మాయి ఏదో పక్కకు వెళ్ళి సీక్రెట్గా మాట్లాడుతుంది, అదేంటో నేను తెలుసుకోవాలని చెప్పి బాలు అనుకుంటాడు. ఇక బాలు అయితే అలా పార్లర్ అమ్మాయి ఏం మాట్లాడుతుందో అని చెప్పి అక్కడే అలా నిలబడి ఉంటాడు. ఇంతలో రోహిణి అయితే వాళ్ళ పెద్ద మామయ్యకు కాల్ చేసి ఇలా అంటుంది. మామయ్య అక్కడి వరకు వచ్చాక అక్కడి నుండి క్యాబ్లో నుంచి రా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ పార్లర్ అమ్మ ఎవరితో ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న రోహిణి మాత్రం నువ్వు మాత్రం క్యాబ్లోనే రావాలి సరేనా అని చెప్పి వాళ్ళతో చెప్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.